మీరు ఏంటండి అలా భయపడ్డారు? సుజాత కోసం వచ్చారా? మీరు ఇక్కడేం చేస్తున్నారండి? వంట చేస్తున్నాను సుజాత. ఎందుకో ఈవిడ నన్ను చూసి భయపడి కవ్వుమని అరిచింది. కర్మ కర్మ, ఇది వనిల్లు కాదండి. సారీ అండి, మా ఆయనకి మతిమరుపు. అంత మతిమరుపా? పొరపాటున మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చేసారు. ఏమీ అనుకోకండి. శోభనమైన రెండో రోజే నన్ను పట్టుకుని కొంచెం మా ఆవిడని పిలుస్తారా అని అడిగారు. కర్మ, నేను చూశాను కాబట్టి సరిపోయింది. పదండి. వెళ్ళండి అమ్మా. అమ్మా, చంపేస్తాను. వద్దు. ఇది నువ్వు కాదు, నేను చెప్పాను కదా. సరే. ఏంటి బంగారం ఇది? నాకు మతిమరపు అన్న సంగతి నిజమే. నేను ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, అయినా నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ చూసుకున్నాను. నువ్వు తిట్టినా, నేను చీదరించుకున్నాను, ఏనాడో బాధపడలేదు. నాకు ఇంత అన్యాయం చేస్తావా బంగారం? నేను రోజు నీకు రుచికరంగా వంట చేస్తున్నాను కదా, ఎందుకిలా? నాకు తెలిసి నేను ఏ రోజు నిన్ను బాధ పెట్టలేదు. నువ్వు అడిగినవన్నీ నేను ఇప్పించాను. నేనేం పాపం చేశాను? నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నాను. ఇంతలా చూసుకున్నా నన్ను నువ్వు అన్యాయం చేస్తావా బంగారం? నువ్వు వంట చేయకపోయినా, నన్ను అసహించుకున్నా, కానీ నేను ఏనాడో బాధపడలేదు. నేను రోజు నీకు రుచికరంగా వంట చేస్తున్నాను కదా. వంట చేయడమే నేను చేసిన అన్యాయమా? బంగారం, నన్ను ఇలా అన్యాయం చేయొద్దు. నీవు ఇంకొకరితో ఉండడం నీకు న్యాయమేనా? బంగారం, ఎందుకిలా?
నన్ను ఇంత అన్యాయం చేస్తావా బంగారం? నీకేం ద్రోహం చేశాను? ఎందుకిలా? చెప్పిన ఎమోషన్ డైలాగులు చాలు. ఆవిడ మన మమ్మీ కాదు, మన ఇల్లు పక్క వీధిలో ఉంది. ఎందుకైనా మంచిదని మమ్మీ నన్ను నువ్వెక్కడున్నావో వెతకమని పంపింది. పరిగెత్తు. బంగారం లాంటి నా పిల్లని అనుమానించాను కదా. ఏంటి ఏమైంది? మిమ్మల్ని అడుగుతుంది ఏమైంది? ఏమైందిరా? ఎందుకలా పరిగెత్తుకొచ్చారు? ఏమైంది? ఏమైందో చెప్పిస్తావమ్మా. ఏమైందమ్మా? నువ్వు ఆగుతాయ, నేను చెప్తా. చెప్పండి. అల్లుడు ఏమైంది? నువ్వన్నా చెప్పమ్మా. బాబు ఏమైంది చెప్పవే. అడుగుతున్నాం కదా, చెప్పండి ఏమైంది? నువ్వైనా చెప్పమ్మా. నా రొప్పి తస్తున్నారు. ఏమైందమ్మా? ఏమైంది? ఆయాసపడుతున్నారు. ఏమైందో చెప్పు. ఏం జరిగింది అల్లుడు? అలా రొప్పి తస్తున్నారు. ఏమైందమ్మా? నువ్వైనా చెప్పు మనవరాలా, ఏం జరిగిందో. చెప్పకుండా ఏంటి చెప్తా. చెప్పండి ఏమైంది? నువ్వు ఆగు తాతయ్య. ఏమి తాగడమ్మా? టెన్షన్ పడి తస్తుంటే చెప్పు. ఏం జరిగిందంటే ఏం జరిగింది చెప్పవే. చెప్పండి. వేరింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవిడని మమ్మీ అనుకొని తిట్టేశాడు. వాళ్ళ ఆయన కొట్టడానికి వచ్చాడు. అయితే మేము పరిగెత్తి పారిపోయి ఇక్కడికి వచ్చాం. ఓరు నాలుడు. చూడండి, మీ మీద నాకు కోపం లేదు. మీ మతిమరుపుతో నాకు ఎంత ఇబ్బంది అయినా నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు ఇవాళ తెలిసింది. నాకిది చాలు. మా ఆయన బంగారం.
సెన్సార్ ఇక్కడ నేనున్నా. దీక్షిత ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లోని మా వీడియోలు చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇట్లు ఎం ఈరేష్ బాబు. ఫోన్ నెంబర్ 9392303903.